భారత్పై అమెరికా సుంకాలు శనివారంతో 18% చేరుకున్నాయి. అంతకుముందు 50% ఉన్నటువంటి ఈ సుంకాలను శనివారం రాత్రి నుంచి 18% తగ్గించినట్లు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ముందు మధ్యంతర డీల్ కోసం ఫ్రేమ్వర్క్ కుదిరిందని, దీనిలో భాగంగానే సుంకాలు తగ్గాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశాయి. భారతీయ ఎగుమతులు, ఉద్యోగాలు, మార్కెట్ యాక్సెస్ పెరిగేలా యుఎస్తో ట్రేడ్ డీల్ జరగనుందని, మార్చి నెలలో వీటిపై సంతకాలుంటాయని ఆయన చెప్పారు. ఈ డీల్తో యుఎస్కు భారత్ ఎగుమతి చేసే $86.5 బిలియన్ ఉత్పత్తుల్లో సగానికి పైగా అంటే $44 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పూర్తిగా రద్దవుతాయని గోయల్ తెలియజేశారు. మిగతా ఉత్పత్తులపై కూడా కాంపిటీటర్లతో పోలిస్తే తక్కువ సుంకాలు ఉండేలా డీల్ చేసుకున్నామన్నారు. సుమారు $30 బిలియన్ ఉత్పత్తులపై 18% మాత్రమే సుంకాలు పడతాయని, మిగతా $12 బిలియన్ ఉత్పత్తులపై అమెరికాలో సెక్షన్ 232 కింద సుంకాలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సెక్షన్ గురించి ఇంకా చర్చలు కూడా జరుపుతున్నామన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లుతుందనేటువంటి వాదనను గోయల్ కొట్టిపడేశారు. అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి దిగుమతి బెనిఫిట్స్ ఉండవని, అది కూడా కొన్ని రకాల అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే భారతీయ మార్కెట్లను ఓపెన్ చేశామని చెప్పారు. ఎర్రజొన్నలు, పశుగ్రాసం, ట్రీనట్స్, వైన్స్, స్పిరిట్స్ వంటి వాటికే సెలెక్టివ్ మార్కెట్లు ఓపెన్ చేశామన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్లను పూర్తిగా తెరవాలన్న యుఎస్ డిమాండ్కు భారత్ అంగీకరించలేదని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో యుఎస్ నుంచి $500 బిలియన్ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. అదే సమయంలో భారత్ నుంచి యుఎస్ వెళ్ళేటువంటి టీ, కాఫీ, అరటికాయలు, మామిడి పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించేలా చేశామన్నారు. భారత స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అన్ని ఉత్పత్తులను ఈ డీల్కి దూరంగా ఉంచాం. దీంతో భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నట్లే అని గోయల్ తెలిపారు. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఈ డీల్ భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. చైనా, ఇండోనేషియా వంటి కాంపిటీటర్లతో పోలిస్తే భారత్ చేసుకున్న డీల్ చాలా మెరుగైందన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై వేసినటువంటి 25% సుంకాలను యుఎస్ పూర్తిగా కొట్టిపారేసింది. అయితే ఈ అంశంపై జాయింట్ స్టేట్మెంట్లలో అసలు ప్రస్తావనే లేదు. కేవలం యుఎస్ నుంచి 5 ఏళ్లలో $500 బిలియన్ ఉత్పత్తులు కొనాలని మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాపై 35%, వియత్నాం, బంగ్లాదేశ్పై 20%, ఇండోనేషియాపై 19% అమెరికా సుంకాలు వేస్తుండగా భారత్పై వీటన్నింటికన్నా తక్కువ సుంకాలు పడుతున్నాయని, దీంతో యుఎస్ మార్కెట్లో భారత్ మెరుగైన స్థానంలో ఉంటుందని గోయల్ వివరించారు. భారత్ నుంచి వెళ్లేటువంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తొలగిపోతాయన్న గోయల్ ఈ విజయం సాధించినటువంటి రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిందేనన్నారు. టీ, కాఫీ, కొబ్బరి నూనె, మసాలా దినుసులు, అరటికాయలు, మామిడి, జామ, అవకాడో, కివి, బొప్పాయి, పైనాపిల్, మష్రూమ్స్, సీరియల్స్, బార్లీ, బేకరీ ఉత్పత్తులు, కోకోవా ఉత్పత్తులు, సెసేసిమి సీడ్స్ వంటి ఎన్నో రకాలైనటువంటి పండ్లు అండ్ అదేవిధంగా కూరగాయలు, వ్యవసాయమైనటువంటి ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఎత్తివేసిందన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ రైతులు, ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తులు రంగాలకు చెందినటువంటి ఏ రకంగానూ నష్టం అలాగే చేయదని గోయల్ కూడా స్పష్టం చేశారు. అయితే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి సుమారు $13 బిలియన్ విలువైనటువంటి ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై కూడా సుంకాలు రద్దయ్యాయని తెలిపారు. అలాగే జేమ్స్ వజ్రాలపై కూడా సుంకాలు ఉండవన్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లు, ఎయిర్ క్రాఫ్ట్ పార్టులు, ప్రాథమిక ఆటో విడిభాగాలు, గడియారాలు, వాచ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, హోండే కార్ సామాగ్రిపై కూడా సుంకాలు తగ్గిపోతాయన్నారు. ఇకపోతే టెక్స్టైల్స్, లెదర్, అపారెల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, సీ ఫుడ్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఎగుమతులకు కలిసి రానుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే జనరిక్ ఫార్మా ఉత్పత్తులపై టరీఫ్లు 0కు రావడంతో ఈ రంగం నుంచి భారీగా అమెరికాకు ఎగుమతులు పెరగనున్నాయి. అయితే భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడానికి అంగీకరించాయి. మార్చి నెలలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం కూడా చేయనున్నాయి. అయితే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి కీలక వివరాలు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఏ ఉత్పత్తులు ఎక్కువ ఎగుమతి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ ఉత్పత్తులు అమెరికా నుంచి మన దేశానికి ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూస్తే, ఈ ట్రేడ్ డీల్తో $30 ట్రిలియన్ అమెరికా మార్కెట్ భారత ఎగుమతులకు అందిరానుంది. ఇది ఎంఎస్ఎంఈ రైతుల, మత్స్యకారులకు కలిసి వస్తుందని కూడా కేంద్ర మంత్రి గోయల్ అయితే వెల్లడించారు. కార్మిక శక్తి ఎక్కువగా ఆధారపడేటువంటి రంగాల వారీగా ట్రేడ్ డీల్ ప్రభావాన్ని చూస్తే టెక్స్టైల్, లెదర్, జెమ్స్, జ్యువెలరీ, ఫార్మాస్యూటికల్స్, మిషనరీ, ఆటోమొబైల్స్ వంటి రంగాల ఎగుమతులు అమెరికాకు పెరగనున్నాయి. ఇందులో లెదర్,
ఫుట్వేర్, టెక్స్టైల్, అప్పారెల్, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు వంటి అండ్ అదేవిధంగా ఇంటి అలంకరణ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, హస్తకళాకారుల ఉత్పత్తులు అమెరికాలో చౌకగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వరి, రాగులు, గోధుమలు, ఎండు కొబ్బరి, మొక్కజొన్నలు, బార్లీ, ఓట్స్, జొన్న, మైదా, పాలిష్ చేసినటువంటి ధాన్యాలు, పిండి రకాలైనటువంటి మొదలైనటువంటి వాటికి రక్షణగా ఉన్నది. అయితే బంగాళదుంప, ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్, పొట్లకాయ, క్యాప్సికమ్, బెండకాయలు, బఠానీ, బీన్స్, ఫ్లేక్స్, కాబులి చనా, స్వీట్ పొటాటో, కీరా దోసలపై కూడా ట్రీట్ డీల్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అలాగే ఈ డీల్ సీ ఫుడ్స్ మన దేశం నుంచి భారీగా అమెరికాకు ఎగుమతి కానున్నాయి. అలాగే ఆరెంజ్లు, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, బనానా, మామిడి, ప్రిజర్వ్ చెర్రీలు, ఖర్జూరం, డ్రైడ్ యాపిల్, చింతపండు, వాటర్ చెస్నట్, కర్నల్ సహా మరికొన్ని డ్రై ఫ్రూట్లకు ఈ డీల్ నుంచి రక్షణ అయితే ఉన్నది. అంటే అమెరికా నుంచి ఈ ఫలాలు మనకు దిగుమతి అవ్వవు. ఇవన్నీ మన దేశ రైతులకు రక్షణగా తీసుకున్నటువంటి నిర్ణయాలని కేంద్రం తెలిపింది. మన దేశంలో జనరిక్ ఫార్మా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి ఔషధాలకు అమెరికా ప్రధాన మార్కెట్. కాబట్టి జనరిక్ మెడిసిన్లపై అమెరికా టరీఫ్లు పూర్తిగా రద్దు చేయడం మనకు కలిసొచ్చేటువంటి అంశం. భారత జనరిక్ ఫార్మా రంగానికి గొప్ప అవకాశం మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల తయారీ వేగం అందుకుంటుంది. ఇది తాజా డీల్తో మరింత అభివృద్ధి కూడా చెందుతుంది. జేమ్స్, డైమండ్స్, జ్యువెలరీలపై కూడా టరీఫ్లు సున్నాకి దిగి రావడంతో కార్మిక శక్తికి కలిసి రానుంది. ఇక ఈ విషయాలను పక్కన పెడితే భారత్పై సుంకాలను 18% తగ్గించినటువంటి యుఎస్ ఒక సంచలన ప్రకటన చేసింది. రష్యా చమురు కొంటున్నందుకు భారత్పై అదనంగా వేసినటువంటి 25% సుంకాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఈ ఆదేశాల్లో రష్యా చమురుపై భారత్ చర్యలను కూడా ప్రస్తావించారు. రష్యా నుంచి నేరుగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చింది. అదే సమయంలో యుఎస్ నుంచి ఎనర్జీ ఉత్పత్తులు కొంటామన్నది. వచ్చే 10 ఏళ్లలో యుఎస్తో రక్షణ రంగంలో కూడా సహకారం పెంచుకునే ఫ్రేమ్వర్క్కు ఒప్పుకుంది. అయితే అన్నీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అమెరికా చెప్తుంది. అయితే మధ్యంతర అయినటువంటి డీల్పై జాయింట్ ప్రకటనలో 2 దేశాలు రష్యా చమురు అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. కేవలం అమెరికా నుంచి వచ్చేటువంటి 5 ఏళ్లలో $500 బిలియన్ ఉత్పత్తులు కొంటామని భారత్ ఒప్పుకుంది మాత్రమే ఈ డీల్లో ఉన్నది. ఈ అంశంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ని ప్రశ్నించగా రష్యా చమురు అంశం విదేశాంగ శాఖకు తెలుస్తుందని, ఈ డీల్ గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పారు. అయితే ఇటీవల వాషింగ్టన్ పర్యటన ముగించుకున్నటువంటి నేపథ్యంలో ట్రేడ్ డీల్ గురించి జైశంకర్ ప్రశ్నించగా ఈ డీల్కు సంబంధించిన అన్ని అంశాలను గోయల్కే తెలుసని ఆయన చెప్పుకొచ్చాడు. ఇద్దరు నేతలు ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. అదే సమయంలో ఎనర్జీ రంగం విషయంలో ఏదో ఒక దేశంపై ఆధారపడటం కుదరదని, పలు దేశాలతో డీల్స్ చేసుకుంటూ సప్లై మార్గాలను డైవర్సిఫై చేసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ సిచ్యువేషన్స్లోనే రష్యా చమురు కొనడం ఆపలేదని అమెరికా మరోసారి సుంకాలు వేస్తుందా, లేక సుంకాల భయంతో భారత్ ఈ చమురు కొనుగోలు ఆపేస్తుందనే ప్రశ్నలు మరికొన్ని రోజులైతే సమాధానాలు అయితే దొరికేలా లేవు.